క్రీస్తు ప్రభువునందు ప్రియా సహోదరి సహోదరులారా, నిర్మలగిరి మరియ తల్లి భక్తులారా, ఈనాటి ఈ దివ్య బలి పూజకు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాను. నేటి ఈ దివ్య బలి పూజను తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య నిర్వహిస్తూ ఉన్నటువంటి దివ్యవాణి టీవీ ద్వారా ప్రసారం జరుగుతూ ఉంది. ఈ దివ్య బలి పూజను వీక్షిస్తున్నటువంటి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పాలు పంచుకొని మరియ తల్లి ప్రార్థనా సహాయమున దేవుని దీవెనలను పొందవలసినదిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి ఈ దివ్య బలి పూజను సమర్పించటానికి మన మధ్యలోనికి మన మేత్రాసన వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ పి బాలా గారిని, మేత్రాసన ఛాన్సలర్ సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ టి ఇమ్మానుయేల్ గారిని, మేత్రాసన ప్రొక్యురేటర్ ఫాదర్ రాజు గారికి, మేత్రాసన సలహాదారులందరికీ, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న గురువులందరికీ, మన ఏలూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ జయరావు తండ్రి గారి తరపున పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ జాన్ పీటర్ గారి తరపున మీ అందరినీ ఈ దివ్య బలి పూజకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం కూడా కరతాళ ధ్వనులతో ఈ దివ్య బలి పూజను సమర్పించటానికి సిద్ధపడినటువంటి గురువులను ఆహ్వానించుకుందాం. అదేవిధంగా ఈనాడు నల్లజర్ల బృందం వారి చేత ఈ కోలాటముతో గురువులను పీఠము మీదకి ఆహ్వానించుకుందాం. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. ఓ ఓ ఏ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నవి. జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, జపమాల మాత రూపంలో వెలసిన మరియమ్మ, లోకరక్షకుని తల్లి.
జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. నా ప్రియుడా నా ప్రియ యేసు
స్వర్గ సామ్రాజ్య ప్రభావ ప్రేమ గోపురమా, రక్షణయాగ రక్త తర్పణ చేసిన శాంతి పావురమా, విశ్వ జగతికి ముక్తి ప్రదాత పరలోక తేజమా, అనురాగ పూజా వేళ, ఆనంద మంగళ స్వాగతం, స్వాగతం స్వాగతం సుస్వాగతం. సససా నినిని పపగగమ పరిలిసా నిరిసాసా గగపాప నిరిగగ పప గగ పరిసా. ధవళ సింహాసనాసీనుడా, పరలోక వాసుల స్తుతివానుడా, ధవళ సింహాసనాసీనుడా, పరలోక వాసుల స్తుతివాహనుడా, కోటి సూర్య తేజో ప్రభాసితుడా, నిఖిల జగతి నిరంతర విహారీ, సూర్య సూర్య తేజో ప్రభాసితుడా, నిఖిల జగతి నిరంతర విహారీ. నిన్ను వేడగా కొనియాడగా మనసుల హారతిగా నిలిచాము, నిన్ను వేడగా కొనియాడగా మనసుల హారతిగా నిలిచాము. హరిసాసా పపనీని నిగడిగ పని పని హరిసా. ధవళ సింహాసనాసీనుడా, పరలోక వాసుల స్తుతి వాహనుడా, ధవళ సింహాసనాసీనుడా, పరలోక వాసుల స్తుతివాహనుడా. సూర్య చంద్ర విశ్వతారలు, తరులు గిరులు జలపాతాలు, సకలము సర్వము సకల ప్రాణులు నిరతము నిత్యము నీ పాద ధ్యానమే. సూర్య చంద్ర విశ్వతారలు, తరులు గిరులు జలపాతాలు, సకలము సర్వము సకల ప్రాణులు నిరతము నిత్యము నీ పాద ధ్యానమే. సకల శుభకరా కరుణాకరా, అమర ప్రేమకరా ప్రభాకరా, సకల శుభకరా కరుణాకరా, అమర ప్రేమకరా ప్రభాకరా. నిన్ను వేడగా కొనియాడగా మనసుల హారతిగా నిలిచాము, నిన్ను వేడగా కొనియాడగా మనసుల హారతిగా నిలిచాము. హరిసాసా పపనీని నిగరిగ పని పని హరిసా. ధవళ సింహాసనాసీనుడా, పరలోక వాసుల స్తుతి వాహనుడా, ధవళ సింహాసనాసీనుడా, పరలోక వాసుల స్తుతివాహనుడా. పితా పుత్ర పవిత్రాత్మనామమునా.
కుమారుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రభు యేసుక్రీస్తునందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దేవుని దైవ యాజకులారా, దైవ కన్యకామణులారా, నిర్మలగిరి మేరీమాత భక్తులారా, దైవ ప్రజలారా, ఈరోజు మనమందరము కూడా నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రములో కూడి ఆ అమ్మ మరియ తల్లి యొక్క ప్రాముఖ్యతను, మనందరి జీవితములో ఆవిడ చేసే గొప్ప కార్యాలను ప్రార్థన ద్వారా మనం అందరము కూడా ధ్యానించబోతూ ఉన్నాం. మరి సమయంలో అమ్మ మరియ తల్లి మన క్రైస్తవ దైనందిన జీవితములో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక ప్రత్యేకమైన వరముగా దేవుడు మనందరికీ ఇచ్చాడని గొప్ప సత్యాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. అందుకే పునీత యాకోబు గారు రాసిన లేఖలో 1వ అధ్యాయము 17వ వచనములో ఒక గొప్ప వాక్యం ఉంది. అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండి ప్రసాదించబడును. జ్యోతిర్మయ మండలమును సృష్టించిన ఆ దేవుని నుండియే ఆ వరములన్నీ కూడా పుట్టును అనేటువంటి సత్యాన్ని మనము ఈనాడు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ వాక్యం మనందరికి కూడా ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. అదేమిటంటే మనందరికి లభించే ప్రతి మంచి వరము ఆ దేవాతి దేవుని నుండే వస్తుందని, ఆ పరలోకము నుండి, జ్యోతిర్మయ మండలం నుండి ఆ దేవుడు అన్ని సమగ్రమైన బహుమానములను, వరములను మనకిస్తున్నాడని గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తుంది. అయితే ఆ అన్ని వరములలో కల అతి శ్రేష్టమైనది, అతి ప్రాముఖ్యమైన వరం ఏమిటంటే, ఆ ప్రత్యేకమైన వరం ఎవరంటే అమ్మ మరియ తల్లి, మేరీ మదర్ ఆఫ్ జీసస్ అనే సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన రక్షణ ప్రణాళికలో అమ్మ మరియను ఎన్నుకొని తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రపంచానికి అందించింది. అంటే అందువల్ల కేవలం ఆమె యేసుకు మాత్రమే తల్లి కాదు, మనందరికీ కూడా మన ఆధ్యాత్మికమైన తల్లి, మన తిరుసభ తల్లి అనే గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా సిలువపై యేసు ఆమెను మనకు తల్లిగా ప్రసాదించారంటే, మరియమ్మను మన విశ్వాస జీవన ప్రయాణములో దేవునికి ఒక ప్రత్యేక వరము అనేటువంటి గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే ఆమె జీవితం మనకు ఒక నిత్యమైన సత్యమైన సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. చాలా సులభమైన సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. అదేమిటంటే దేవుని చిత్తానికి మనమందరము కూడా తల ఒగ్గి విధేయతను చూపించటం అనే గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. అంతేకాకుండా కానాపల్లిలో వివాహములో ఆమె చెప్పిన మాటను ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాం. ఆయన చెప్పినది చేయండి, ఆయన చెప్పినట్లు మీరు చేయండి అంటూ మనందరికీ కూడా ఒక మార్గదర్శిగా అమ్మ మరియ తల్లి మనందరి జీవితాలలో మరి మారిందని చెప్పటం ఎంతో ఆనందకరముగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియ మాతను మనమందరము కూడా ఒక ప్రత్యేకమైన దేవుని వరముగా స్వీకరించి ఆమెలాగా మనము కూడా వినయము, విధేయత, మార్గదర్శత అనేటువంటి గొప్ప లక్షణాలను కలిగి మనము కూడా ఆ తల్లి చూపించిన ప్రేమ మార్గములో మనం నడిచినట్లయితే ఆ దేవాతి దేవుడు ఆ అమ్మ ప్రార్థనా సహాయము ద్వారా మనందరినీ, మన కుటుంబాలను, మనందరిని కూడా ఆశీర్వదించి మనల్ని ఎల్లప్పుడూ కూడా దీవిస్తాడని గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క పవిత్రమైన సమయములో, ఈ పవిత్రమైన నిర్మలగిరి మేరీ మాత మహోత్సవాల సందర్భముగా కూడి వచ్చిన మనం అందరం కూడా అమ్మ మరియ తల్లి మధ్యత్వ ప్రార్థన ద్వారా మనందరం కూడా ఆ దేవాతి దేవుని వేడుకుంటూ మన జీవితంలో కూడా దేవునికి అనుంగమైన
ప్రత్యేకమైన దేవుని వరముగా, కానుకగా, సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకొని ఒక సువాసన బలియర్పణంగా మన జీవితాలను మలచమని ఈ దివ్య పూజా బలిలో అందరం కూడా ప్రార్థన చేసుకుంటూ ఒక క్షణము పాటు ఆ దేవాతి దేవుని మనసారా వేడుకుందాం. బలహీనులుగా, మానవ మాతృలుగా మనము చేసిన పొరపాట్లను, తప్పిదములను ఆ దేవునికి సమర్పించుకుంటూ క్షమించమని, మన్నించమని క్షమాకరుడు, కృపాకరుడైన క్రీస్తుని మనసారా వేడుకుంటూ ఈ ప్రార్థనా దివ్య పూజాబలిలో యోగ్యులుగా, పరిశుద్ధులుగా, దేవునికి ప్రియమైన వారుగా పాలు పంచుకుంటూ పాప క్షమాపణను కోరుకుందాం. దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. దేవుని అత్యంత విలువైన కృపను మన జీవితాలలో పొందుదాం. నిలకడలేని జీవితం నా జీవితం, అర్పించావా నా కోసం నీ ప్రాణం. నిలకడలేని జీవితం నా జీవితం, అర్పించావా నా కోసం నీ ప్రాణం. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిలకడలేని జీవితం నా జీవితం, అర్పించావా నా కోసం నీ ప్రాణం. నీ ప్రేమను మరిచాను, అంధుడనై నిలిచాను. ప్రేమించి చూడు దేవా, కరుణించరావా. నిన్ను విడిచి నడిచాను, చీకటిలో ఉన్నాను. కనికరించు దేవా, వెలుగై రావా. చిక్కుకుంటినయ్యా శోధనలో, నలిగిపోతినయ్యా ఈ లోకంలో. చిక్కుకుంటినయ్యా శోధనలో, నలిగిపోతినయ్యా ఈ లోకములో. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిలకడలేని జీవితం నా జీవితం, అర్పించావా నా కోసం నీ ప్రాణం. నిలకడలేని జీవితం నా జీవితం, అర్పించావా నా కోసం నీ ప్రాణం. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. భూలోకమున సన్మార్గులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పితయొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకించుము. కుడి ప్రక్కన కూర్చుని ఉన్నవో ప్రభువా, మాకు దయచూపుము. పిత కుడి ప్రక్కన కూర్చుని ఉన్నవో ప్రభువా, మా మనవి ఆలకించుము. నీలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, 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 పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
తీర్చుదము. ఓ ప్రభువా, మీ సేవకులైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును మాకు దయచేయుము. నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీర అనుభవింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు గలతీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. మొదటి పట్టణము. పునీత పౌలు గారు గలతీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రుల మగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలువబడుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువాక్కు. స్తుతింపు. నా ఆత్మ శరీరమా దేవుని పూజింపుము. సైన్య
ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా రాసిన సువిశేషము 1వ అధ్యాయము 39వ వచనము నుండి 45వ వచనము వరకు. ఆ దినములలో మరియమ్మ యోదాసేమలో పర్వత ప్రాంతమును గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందనవచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరినని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు ప్రారంభమై ఇది 2వ రోజు. మరియ తల్లిని గురించి ఈ పుణ్యక్షేత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మార్చి నెల 25వ తారీఖున మంగళవార్త మహోత్సవాన్ని ప్రతి ఏటా ఇక్కడ జరుపుకోవాలని ఈ పుణ్యక్షేత్ర వ్యవస్థాపకులైనటువంటి మన పూర్వ పీఠాధిపతులు బిషప్ జాన్ ములగాడ గారి యొక్క ఆకాంక్ష. ఎందుకు మార్చి నెల 25వ తారీఖు మంగళవార్త పండుగ నాడు నిర్మలగిరిలో ఈ ఉత్సవాలు జరపాలని అనుకున్నారు అని మనం ప్రశ్నిస్తే, ఈ మంగళవార్త పండుగ క్రైస్తవ మతానికి ఒక ముఖ్యమైనటువంటి పండుగ. గాబ్రియేలు దేవదూత దేవుని చేత పంపగా నజరేతులో ఉన్నటువంటి కన్య అయిన మరియమ్మ వద్దకు రావడం మానవ రక్షణ చరిత్ర యొక్క ప్రారంభ దశగా శ్రీసభ గుర్తిస్తూ ఉన్నది. మానవ జాతి రక్షణ చరిత్ర యొక్క ప్రారంభ దశ. అందువలన ఈ పండుగ క్రైస్తవ మతానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పండుగ. ఈ పండుగని ఏలూరు పీఠంలో ఉన్నటువంటి కథోలికులందరూ ఇక్కడ చేరి మన రక్షణ ప్రారంభ దశను ఒక ఉత్సవంగా జరుపుకోవాలనేదే ఈ పుణ్యక్షేత్రం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం. ఈ 4 రోజులు పండుగ ద్వారా ఈ రక్షణ ప్రారంభ దశ ఏ విధంగా ప్రారంభమయ్యింది, ఈ రక్షణ చరిత్రలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క
మరణ పునరుత్థానాలు ఎందుకు ఇంత గొప్పవి అని మనం ధ్యానించుకోవడానికి ఈ పండుగ తపస్కాలంలో వచ్చిన మనం అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈనాటి పఠనాలను మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. ఈ ధ్యానాన్ని నేను 2 భాగాలుగా చెప్పాలనుకుంటున్నాను. మొదటి భాగం, ఈనాటి 2 పఠనాలు ఏమి చెబుతున్నాయో ధ్యానిద్దాం. రెండవ భాగంలో గత 2000 సంవత్సరాలుగా శ్రీసభ క్రైస్తవ సంఘం మరియ తల్లిని ఏ విధంగా అర్థం చేసుకున్నదో ధ్యానించుకుందాం. మొదటిగా ఈనాటి మొదటి పఠనం గలతీయులకు పౌలు గారు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 4 నుండి 7 వరకు ఉన్నటువంటి వచనాలను మనం చదువుకున్నాం. ఈ వచనాలలో 4వ వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. ఏం చెప్పబడింది? కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. అనగా మనుష్యావతారాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. సాధారణంగా పౌలు గారు తన లేఖలలో మాట్లాడని ఒక విషయం ఇది. ఆయన ఎప్పుడూ చెప్పేటటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణం, యేసుక్రీస్తు యొక్క ఉత్థానమే నాకు ముఖ్యమైనటువంటివి, క్రైస్తవ మతానికి పునాది అయినటువంటివి అని ఆయన చెప్పేవాడు. కానీ గలతీ సంఘానికి వ్రాస్తూ మనుష్యావతారాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దీనిని మనం ఏమంటామంటే మనుష్యావతార పరమ రహస్యం. దేవుడు మానవుడు అవ్వడం అనేటటువంటిది ఒక పరమ మర్మం. అందులో ఉన్నటువంటి మర్మాన్ని మనం అర్థం చేసుకుంటే మనం బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండే అవకాశం ఉన్నది. ఈ మనుష్యావతారం అంటే దేవుడు మానవుడు అవ్వడం కాదు, దేవుడు మానవుడిగా పుట్టడం. అందుచేతనే ఈ వాక్యంలో పౌలు గారు అంటున్నాడు, దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను, జన్మించెను. అనగా దేవుడు మానవుడు అవ్వాలి అనుకున్నప్పుడు ఆయన సంకల్పం ఏంటంటే ఒక స్త్రీ ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించాలి, పుట్టాలి. అందువలన ఆయనకి ఈ లోకంలో ఒక తల్లి అవసరమయ్యింది. అందుచేత దేవుడు స్వయంగా నజరేతులో ఉన్నటువంటి ఒక కన్య అయిన మరియమ్మను ఎన్నుకున్నాడు. ఆ స్త్రీ ద్వారా ప్రభువు జన్మించాడు అనే విషయాన్ని మొదటి పఠనం మనకి తెలియచేస్తూ ఉన్నది. మనం సువార్తలోకి వెళ్ళినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుండి 45 వరకు ఉన్నటువంటి వచనాలను మనం చదువుకున్నాం. మరియ తల్లి ఎలిజబెతమ్మను సందర్శించినటువంటి ఒక ఘట్టం ఇది. ఈ సంఘటన మరియ తల్లి జీవితంలో చాలా గొప్ప సంఘటన. తాను దైవ కుమారునికి తల్లిగా దేవుని చేత ఎన్నుకోబడ్డాను అనే విషయాన్ని తెలిసి తన చుట్టమైనటువంటి ఎలిజబెతమ్మ తన వృద్ధాప్యంలో ముసలితనంలో గర్భం ధరించిందనే విషయం తెలుసుకున్న వెంటనే ఆమె పరుగున యూదయ సీమలో ఉన్నటువంటి పర్వత ప్రాంతములో జకరియా ఇంటికి వెళ్ళింది ఎలిజబెతమ్మను సందర్శించడానికి. ఈ వాక్య భాగంలో 3 విషయాలు మనం గమనించాలి. మొదటి విషయం ఏంటంటే ఎలిజబెతమ్మ పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలై పలికిన మొదటి మాట ఏంటంటే, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు,
నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. 42వ వచనం. అదే మనం చేస్తూ ఉన్నాం. స్త్రీలందరిలో ఆశీర్వదించబడినటువంటి స్త్రీ ఎవరయ్యా అంటే తన ఎదురుగా ఉన్నటువంటి తన చుట్టమైనటువంటి మరియమ్మ అని ఎలిజబెతమ్మ గ్రహించి పవిత్రాత్మ చేత పూరింపబడి ఎలుగెత్తి పలికింది. అందుచేతనే మరియ తల్లిని క్రైస్తవ సంఘం ఎల్లప్పుడూ గౌరవిస్తూ ఉన్నది. మరొక మాట ఆమంటూ ఉన్నది, నీవెందుకు ఆశీర్వదింపబడిన దానవు? నీ గర్భఫలము వలన. నీవు దేవుని కుమారునికి తల్లిగా ఎన్నుకోబడినందువలన నీవు స్త్రీలందరిలో ఆశీర్వదించబడ్డావు. ఏ స్త్రీకి దక్కనటువంటి ఒక గొప్ప గౌరవాన్ని నీవు పొందావు కాబట్టి నీవు స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు. ఆ తరువాతి వచనం 43వ వచనంలో ఎలిజబెతమ్మ పలికిన ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితమై పలికినటువంటి ఈ మాటలు క్రైస్తవ సంఘానికి చాలా విలువైనటువంటి మాటలు. ఆమె ఏం చెబుతుంది? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నా ప్రభువు తల్లి అనేటటువంటి మాటలు ఎలిజబెతమ్మ యథాలాపంగా అన్నదా లేక పవిత్రాత్మ ప్రేరణతో అన్నదా అంటే వాక్యం ఏమని చెబుతూ ఉన్నది అంటే పవిత్రాత్మ ప్రేరణతో ఎలిజబెతమ్మ ఈ మాటలు పలికింది. ఏమంటుంది? నీవు నా ప్రభువు తల్లి. ప్రభువు అనేటటువంటి మాటను ఎలిజబెతమ్మ పలికినట్లుగా లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభువు అనేటటువంటి మాటకు అర్థం ఏంటి అంటే పూర్వ నిబంధనలో, పాత నిబంధనలో దేవుడు తన పేరును మోషేకు తెలియపరుచుకున్నాడు. యెహోవా అని పిలుస్తూ ఆ తరువాత మనం ఆ పదాన్ని విడిచి యావే అని పిలుస్తూ ఉన్నాం. యెహోవా అన్నా యావే అన్నా దేవుని నామాన్ని మనం పలకడం సరి అయినటువంటిది కాదు అని ఇశ్రాయేలు ప్రజలు గుర్తించారు. ఎందుకంటే దేవుని నామమును వ్యర్థముగా పలుకక యుందువుగాక. అందువలన కాలక్రమంలో యావే అనే పేరు వచ్చినప్పుడల్లా యావే అని పలుకకుండా వారు ప్రభువు అని పలికేవారు. అనగా దేవుని నామాన్ని వ్యర్థంగా పలుకకూడదని ఎప్పుడు ఆ పేరు వచ్చినా ఆ పేరుకు బదులుగా ప్రభువు అని వాళ్ళు పిలిచేవారు. ఈ ప్రభువు అనే పదాన్ని గ్రీకు భాషలో కీరియోస్ అన్నారు. అంటే సాక్షాత్తు దేవుడే. అందుచేత ఎలిజబెతమ్మ పలికినటువంటి ఈ పదాలు ఒక గొప్ప వేదాంతపరమైనటువంటి అంశాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాయి. ఆ అంశం ఏంటంటే మరియ తల్లి దేవుని తల్లి. దేవుని తల్లి సాక్షాత్తు దైవ కుమారుణ్ణే నీవు గర్భంలో మోస్తూ ఉన్నావు గనుక నీవు దేవుని తల్లివి. మరియ తల్లిని దేవుని తల్లి అని పిలిచిన మొదటి వ్యక్తి చరిత్రలో ఎలిజబెతమ్మ. ఇక చివరి వచనం 45వ వచనం, ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఈ వాక్యం చాలా విలువైనటువంటి వాక్యం. మరియ తల్లిని క్రైస్తవ సంఘం గౌరవించడానికి ఉన్నటువంటి మరొక కారణం, ఒక కారణం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి తల్లి అవడం. రెండవ కారణం ఏంటి అంటే దేవుడు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించింది కాబట్టి ఆమె ధన్యురాలు.
ఇలాంటి విశ్వాసం ఏ వ్యక్తికైనా ఉన్నదా అంటే మనం ఒకే ఒక్కరిని పూర్వ నిబంధనలో చూపించగలం. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే అబ్రహామే. ఆదికాండం 15వ అధ్యాయం 5-6 వచనాలలో ఈ విధంగా ఉన్నది. దేవుడు అబ్రామును వెలుపలికి తీసుకొని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్క పెట్టుము, నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పాను. 6వ వచనం చెబుతుంది, అబ్రాము దేవుని నమ్మెను, ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రామును నీతిమంతునిగా ఎంచెను. ఇదే విషయాన్ని రోమియోలకు వ్రాసినటువంటి లేఖలో 4వ అధ్యాయం 18వ వచనం ఏ విధంగా చెబుతూ ఉన్నది అంటే, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను, కనుకనే ఎన్నియో జాతులకు తండ్రి ఆయను. నిరీక్షించడానికి ఆధారమే లేదు. అబ్రహాము ఆ వయసులో తండ్రి అవ్వడానికి ఎటువంటి అవకాశము లేదు. అయినప్పటికీ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుడు పలికిన మాటలు నెరవేరుతాయని నమ్మినటువంటి ఒక వ్యక్తి అబ్రహాము. ఈ వచనం ఎలిజబెతమ్మ పలికినప్పుడు ఖచ్చితంగా ఆమె దృష్టిలో అబ్రహాము మెదలి ఉంటాడు. అలాంటి గొప్ప విశ్వాసాన్ని, ఒక కన్యగా ఉండి నీవు గర్భం ధరించడం అనేది అసంభవం, కానీ అది జరుగుతుందని నీవు విశ్వసించావే, అందువలన నీవు ధన్యురాలవు. అందుకే శ్రీసభ మరియ తల్లిని ఈ 2 కారణాలను బట్టి చాలా గొప్పగా కీర్తిస్తూ ఉన్నది, ఆమెను గౌరవిస్తూ ఉన్నది. అందుచేతనే మనం ఈనాడు ఇక్కడ చేరి మరియ తల్లిని దేవుని తల్లిగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవునిగా మనం అందరము కూడా నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నాం. గత 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘం మరియ తల్లిని గురించి ఏమని ఆలోచిస్తూ ఉన్నది, ఏమని నమ్ముతూ వచ్చింది అంటే ఒక్క విషయాన్ని మాత్రమే నేను మీ ముందు ఉంచుతాను, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి. తొలినాళ్లలో క్రైస్తవులను హింసించారు. తొలి శతాబ్దాలలో ఎవరైనా క్రీస్తును విశ్వసిస్తే వారందరూ చంపబడ్డారు లేదా దారుణంగా హింసించబడ్డారు. 4వ శతాబ్దపు ప్రారంభంలో కాన్స్టంటైన్ అనేటటువంటి చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉన్నప్పుడు క్రైస్తవ మతం మీద ఉన్నటువంటి ఆంక్షలను ఆయన ఎత్తివేసి క్రైస్తవ మతానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. అప్పటి నుంచి క్రైస్తవ మతం చాలా బాగా విస్తరించింది. ఇదే సమయంలో తొలి క్రైస్తవులకు సరి అయినటువంటి మతావగాహన లేకపోవడం వలన అనేకమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు వ్యాప్తి చెందాయి. ఒక వ్యక్తి అంటాడు, 3 వ్యక్తులు ఒకే దేవుడిగా ఎలా ఉండగలరు, త్రిత్వవంతుడై ఉన్నాడు అనడానికి అర్థమేంటి అంటాడు. ఇంకొక వ్యక్తి అంటాడు, త్రిత్వంలో ఉన్నటువంటి 3 వ్యక్తులలో 2వ వ్యక్తి ఈ లోకంలో మరియ తల్లి గర్భంలో జన్మించాడు, జన్మించిన తరువాత అతడు మానవుడయ్యాడు కాబట్టి అతడు ఆ తరువాత దేవుడే కాదు. ఈ విధమైనటువంటి అసత్య సిద్ధాంతాలు వ్యాప్తి చెందినప్పుడు ఏది సరి అయినటువంటి సిద్ధాంతం, ఏది సరి అయినటువంటి సిద్ధాంతం కాదు అని చెప్పేటటువంటి బాధ్యత క్రైస్తవ సంఘం మీద ఉన్నది. అందువలన కాన్స్టంటైన్ చక్రవర్తి ఆనాటి పాపు గారితో చెప్పాడు, అయ్యా, ఇలాంటి అసత్య వాదనలు, అసత్య సిద్ధాంతాలు త్రిత్వాన్ని గురించి, యేసుప్రభువును గురించి, పరిశుద్ధాత్మను గురించి, మరియ తల్లిని గురించి వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. అందుచేత మీరు
వీటికి సరి అయినటువంటి సమాధానం చెప్పండి అని అడిగినప్పుడు క్రీస్తు శకం 325వ సంవత్సరంలో నైసియా అనేటటువంటి పట్టణంలో ఒక మహాసభను ఏర్పాటు చేసి ఈ త్రిత్వాన్ని గురించి, కుమారునికి తండ్రికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి, మానవత్వాన్ని గురించి, పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని గురించి మాట్లాడి నైసియా విశ్వాస ప్రమాణాన్ని 1700 సంవత్సరాల క్రితం క్రైస్తవ సంఘం ప్రజలకు అందించింది. ఇప్పటికీ మనం ఈ నైసియా విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుంటున్నాం. మరలా క్రీస్తు శకం 431వ సంవత్సరంలో ఎఫెసు నగరంలో మరొక మహాసభను ఏర్పాటు చేసి ఈ సభలో యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి ప్రత్యేకంగా చర్చించారు. యేసు దేవుడా అంటే దేవుడే, ఎందుకంటే ఆయన త్రిత్వంలో దైవంలో ఉన్నటువంటి రెండవ వ్యక్తి కాబట్టి యేసు దైవమే. అయితే అతడు మరియ తల్లి గర్భంలో పడినప్పుడు మానవుడయ్యాడు కాబట్టి ఆ తరువాత కూడా లేదా ఆ క్షణం నుంచే ఆయన తన దైవత్వాన్ని కోల్పోయాడా లేక ఆయన ఈ దైవత్వాన్ని కలిగి ఉన్నాడా అనేటటువంటి విషయాన్ని ఆనాటి పీఠాధిపతులు, అనేక మంది బైబిల్ పండితులు కూర్చొని చర్చించి చెప్పిన విషయం ఏంటంటే, మంగళవార్తలో గాబ్రియేలు దూత చెప్పినట్లుగా ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. అనగా ఆయన దైవ కుమారుడిగానే ఆమె గర్భంలో ప్రవేశించాడు కాబట్టి యేసుక్రీస్తు ఏ క్షణంలో కూడా తన దైవత్వాన్ని కోల్పోలేదు. అందుచేత యేసుక్రీస్తు కొంత సమయంలో దేవుడు, కొంత సమయంలో మానవుడు అనేటటువంటి వాదనను ఖండించి యేసుక్రీస్తు సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా మానవుడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆయన దేవుడే, ప్రసవించిన తరువాత కూడా ఆయన దేవుడే అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చర్చించారు. అనేక వాదనలను వాళ్ళు ఖండించి ఆ క్రమంలో వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడైతే ఆయనను కన్నటువంటి స్త్రీ ఏమవుతుంది? దేవుని కన్న తల్లి అవుతుంది, అంటే దేవమాత అవుతుంది. ఒకవేళ మరియ తల్లి దేవమాత కాదు అని ఎవరైనా అంటే నీవు యేసుక్రీస్తు దేవుడు కాదని అన్నట్లవుతుంది. అందుచేత యేసుక్రీస్తు దేవుడు కాదు అంటే మరియ తల్లి దేవమాత కాదు, యేసుక్రీస్తు దేవుడు అంటే మరియ తల్లి దేవమాతగా ఖచ్చితంగా గుర్తించబడాలి, గౌరవించబడాలి. అందుచేతనే క్రైస్తవ సంఘం సుమారు 1600 సంవత్సరాలుగా మరియ తల్లిని దేవమాత అనేటటువంటి మాటతో సత్కరిస్తూ, కీర్తిస్తూ, గౌరవిస్తూ ఉన్నది. అనేక గ్రామాలలో కొందరు స్త్రీలు దేవమాత అనే పేరు పెట్టుకోవడాన్ని కూడా నేను చూశాను. అందుచేత ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరము కాలక్షేపం కోసం ఇక్కడికి రాలేదు. ఒక గొప్ప వేదాంతపరమైనటువంటి విషయాన్ని, ఒక వేదాంతపరమైన సత్యాన్ని, దైవ రహస్యాలకు సంబంధించినటువంటి మర్మాలను ఇక్కడ కూర్చొని మనం అందరం ధ్యానిస్తూ ఆ ప్రభువుకి గొప్ప ఆరాధనను మనం చేస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము ఆ మరియ తల్లిని దేవమాతగా కీర్తిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎలిజబెత్ అమ్మే స్వయంగా చెప్పిన మాట, ఈమె ప్రభువు తల్లి. కనుక ఎవ్వరూ కూడా దీనిని ఖండించడం కానీ దీనిని వ్యతిరేకించడం కానీ చెయ్యరాదు. ఈ 1700 సంవత్సరాలలో ఇంతవరకు ఎవ్వరూ కూడా ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించలేదు. క్రైస్తవ సంఘం అంతా, కథోలికులు మాత్రమే కాదు, కథోలికేతరమైనటువంటి అన్ని సంఘాల వారు ఈ సిద్ధాంతాన్ని గౌరవిస్తూ ఉన్నాయి, మరియ తల్లిని దేవమాతగా కీర్తిస్తూ ఉన్నాయి. అందరూ తలలు ఉంచుకొని ఈ పవిత్రమైన
ఉత్సవాలలో పాలు పంచుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, ఈ నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మన మానవ రక్షణ చరిత్ర ప్రారంభ దశను కొనియాడుకోవడం చాలా గొప్ప విషయమని, దేవుడు మనకిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి అవకాశమని గ్రహించి, ఆ తల్లి స్త్రీలందరిలో ఆశీర్వదించబడినది ఆమె యేసు ప్రభువుకి తల్లిగా మాత్రమే కాక, దేవుడు చెప్పిన మాటలు, దేవుని వాగ్దానం నెరవేరతాయని నమ్మినటువంటి ఒక గొప్ప విశ్వాసిగా, అబ్రహామును పోలిన విశ్వాసం కలిగినటువంటి ఒక స్త్రీగా పరిశుద్ధ గ్రంథం మరియ తల్లిని మన ముందుంచుతూ ఉన్నది. అలాంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి పండుగలకు వచ్చే భక్తులు కేవలం మరియ తల్లిని కోరికలు కోరడం కాదు, మన కోసం ప్రార్థించమని అడగడం కాదు, ఆమెలో ఉన్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి విశ్వాసం అనేటటువంటి గుణాన్ని మనం నేర్చుకోవడానికి, మనం కలిగి ఉండటానికి ఈ ఉత్సవం మనకు సహాయపడాలని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా బలిని మనం కొనసాగించుకుందాం. అందరం కూడా లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. పరలోకమును సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారములోనే పాటుపడి స్లేవ మీద కొట్టబడి మరణమును పొంది సమాధిలో ఉంచబడును. పాతాళనకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచును. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరపు ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ దేవుని దైవ ప్రజలారా, మీ జీవిత కాలమందెల్లా ప్రభువు మిమ్ము దీవించును అను వాక్యానుసారము ఈరోజు ఈ పవిత్రమైన పరిశుద్ధమైన నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రములో కూడి వచ్చిన మనలందరినీ ఆ దేవాతి దేవుడు మిగుటముగా దీవించాలని, ఆశీర్వదించమని దయగల దేవుని ఈ నిర్మలగిరి మేరీ మాత పండుగ సందర్భముగా మనమందరము కూడా కలిసి మన మనవులను, మన విన్నపములను, మన కోరికలను ప్రభువు ముందు ఉంచి మంచి మనసుతో ప్రార్థించుదాము. ప్రేమమయలైన ప్రభు, మా సత్యశ్రీ సభను పరిపాలిస్తున్న లియో పోపు గారిని, మా ఏలూరు పీఠాధిపతులు చేరావు పులిమేర గారిని, గురువులను, మఠవాసులను, విశ్వాసులను తపోఫలముతో నింపి నడిపించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. సత్య నిమ్మక నిలయమైన సర్వేశ్వర, మీ సత్యమును ప్రజలకు సేవ ద్వారా నిరూపిస్తున్న నాయకుల కోసం ప్రార్థిస్తున్నాము. వారిని పవిత్రాత్మ ప్రేరణతో నింపి చిత్తశుద్ధితో సేవ చేసేటువంటి ధైర్యాన్ని, దీవెనను అనుగ్రహించమని ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము దీన ప్రార్థనను ఆలకించండి. శాంతికి నిలయమైన సర్వేశ్వర, ప్రపంచమంతటా యుద్ధాలతో అల్లకల్లోలమైన ఈ రోజుల్లో శాంతిని నెలకొల్పమని, శాంతిని చర్చించే నాయకులను ప్రేరేపించి పవిత్రాత్మతో నింపి నడిపింపమని, యుద్ధాలను ఆపు చేయమని ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. 45 సంవత్సరాలకు పైగా ఈ పుణ్యక్షేత్రంలో అనేక పుణ్యకార్యాలను నిర్వహించేటువంటి అర్హతను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించి నీకు వందనములు. దీనిని స్థాపించి నీ సన్నిధికి జాన్ ములగడ పీఠాధిపతులను, తదితర గురువులను దీవించండి. ఇప్పుడిక్కడ కొనసాగుతున్న విద్యా, విశ్వాసం, సాంఘిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న గురువులను, మఠవాసులను దీవించమని ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. మీ మనస్సులో ఉన్న కోరికలను ప్రభువునకు విన్నవించుకుందాం. మృత్యులకు సజీవమునసుకు దేవ, ఇక్కడ పనిచేసి నీ సన్నిధికి గురువులకు నిత్య విశ్రాంతి దయచేయండి. అదేవిధంగా నీ యొక్క సత్య సేవను చేస్తూ
శ్రమిస్తూ ప్రాణాలను అర్పించినటువంటి ప్రతి ఒక్కరిని విశ్వాసులను మీ మోక్ష రాజ్యంలో చేర్చుకోమని ఓ ప్రభువా మా దీన ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. సర్వమానవాళిని కరుణతో కాపాడు ఓ సర్వేశ్వర, మరియ తల్లి ప్రార్థనములతో మా కుటుంబాలలో మీరెన్నో అద్భుతాలు మేలులు చేసినందుకు మీకు శతకోటి వందనములు తెలుపుచున్నాము. మీ ప్రేమలో మమ్ము స్థిరపరచండి, మీ కృపలో మమ్ము కనికరించండి. మీ హృదయములో మాకు స్థానము కల్పించి మా కన్నీటిని తుడిచి మమ్మల్ని అందరిని కూడా మీ ప్రియమైన బిడ్డలుగా కరుణించండి. అమ్మ మరియ తల్లి నిర్మలగిరి మేరీ మాతగా ఈ పండుగ కొనియాడుతున్న ఈ సందర్భములో మేము విన్నపించి ఈ విన్నపములను ప్రార్థనలను ఆలకించి మీ కుమారుని క్రీస్తు నాథుని ద్వారా మా ప్రార్థనను గైకొని దీవించి ఆశీర్వదించి అంగీకరించమని మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, మీరును నేను అర్పించి పవిత్రమైన ప్రార్థనా దివ్య పూజా బలి సర్వశక్తిగల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపుము. ప్రభువు మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. మీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా
మేమడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థముగా కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము పరమ తండ్రి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైనా ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పరిశుద్ధ మరియమాతను శ్రీసభ మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్యక అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమాత దైవవాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయ యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణమును గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయను అపోస్తులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడక నిరీక్షించు ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉండినట్లు చేసితిరి. ఆమె మోక్ష మహిమలోనికి కొంపోబడినప్పుడు తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభువు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నది. పరలోకము భూలోకము మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా.
ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు అప్పగింపబడనున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పవిత్రమైన పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జయరావు పొలిమెర్ర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపం చేసుకునము. వారిని దివ్య ప్రకాశమును చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితలుగు మరియ మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆదిను నీకు సేవ చేసిన పుణ్యాత్మదరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి మన ప్రభువైన యేసుక్రీస్తు నేర్పించిన పరలోక ప్రార్థనను, మనలోని కోరికలను, మన విన్నపములను అన్నీ కూడా కలగలిపి ఆ పరమందున్న పవిత్ర మూర్తికి సమర్పించుకుంటూ అందరం కూడా చేతులు చాచి ఆ పరమందున్న పవిత్ర మూర్తిని అబ్బా తండ్రి అంటూ పరలోక ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కష్టాల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని రెండవ రాకడకై ఎల్లప్పుడూ ఎదురు చూచుందుము. ఏలైనా నిరంతరము ఇదే రాజ్యము, ఉత్థానమయ తన శిష్యులకు దర్శనమిచ్చి వారిలోని భయమును, ఆవేదనను, ఆందోళనను తొలగించి వారికి శాంతిని, సమాధానమును, మనోధైర్యమును, మనోబలమును ప్రసాదించిన మా ప్రభువ, మా పాపమును లెక్కింపక మీ సత్యమైన తిరుసవ విశ్వాసమును ప్రేమతో కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము ఈ సంగమునకు, ఇక్కడ చేరిన ప్రజలందరికీ, యావ శ్రీ సభకు శాంతిని, సమాధానమును, సఖ్యతను, సంఘీభావమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతియు సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మాకు దయచూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల మాకు దయచూపుము.
దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపముల కొరకును మనందరి పాపముల కొరకును సిలువలో మరణించి రక్తమును చిందించి దారబోసిన క్రీస్తు ప్రభువు. ఈ కృప కలిగిన క్రీస్తు విందుకు పిలువబడిన మనమందరము కూడా ఎంతో ధన్యులము. ప్రభువా, నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనం సత్ప్రసాదమా క్రీస్తు శరీరమా జీవమునిచ్చువాడవు నీవే దేవా, నిత్య జీవ మార్గానికి నడిపించుమా. ఆరోగ్యాన్ని వసగే ఔషధమా, ఆత్మకు బలము చేకూర్చుమా. జీవమునిచ్చువాడవు నీవే దేవా, నిత్య జీవ మార్గానికి నడిపించుమా. ఆరోగ్యాన్ని వసగే ఔషధమా, ఆత్మకు బలము చేకూర్చుమా. మనసుతో నిన్ను కొలిచెదను, నిండు మనసుతో నిన్ను కొలిచెదను. నిరంతరం మదిలో నిలుపుకొందు. దేవా మాలో నివసింపగా రావా, రావా ప్రభువా, మమ్ము బలపరచగా రావా, రావా దేవా మాలో నివసింపగా రావా, రావా ప్రభువా, మమ్ము బలపరచగా
క్రీస్తు శరీరమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యయైన మరియమాత పండుగను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవ చేస్తూ ఆ క్రీస్తు ప్రభునకు అందరము కూడా సాక్షులుగా జీవించుదుముగాక. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ నిర్మలగిరి మేరీమాత భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి రోజున మనందరికీ కూడా దేవుని యొక్క వరాలను కురిపించటానికి దివ్య బలి పూజను సమర్పించినటువంటి మేత్రాసన సలహాదారు మండల సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. ఒక శరీరము చక్కగా పనిచేయాలంటే ఆ శరీరానికి తలకాయ కావాలి. ఆ తలకాయ మన యొక్క ప్రీతమ మేత్రాణులు జయరావు తండ్రి గారు, ఆయన యొక్క తల కింద చేతులు, కాళ్ళు, వేళ్ళు, హృదయము అన్నీ కూడా మేత్రాసన కౌన్సిల్ మెంబర్స్. కాబట్టి ఆయన యొక్క డైరెక్షన్లో ఈ సువిశాలమైనటువంటి మేత్రాసనం సక్రమంగా, సవ్యంగా, అందంగా, ఆనందంగా, అభినందనీయంగా నడవటానికి ఈ సభ్యులందరూ కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. మేత్రాసనం యొక్క బాగోగులను సరిదిద్దుటలోనూ, మేత్రాసనము చక్కగా ప్రయాణించటంలోనూ వీరి యొక్క ఈ సలహా మండలి యొక్క సలహాలు చాలా ముఖ్యమైనటువంటివి. మరి వీరి యొక్క సలహా మండలిలో ఉన్న సభ్యులందరూ కూడా ఇంకా ఎక్కువగా ముందుకు సాగాలని, మాలాంటి చిన్నవాళ్ళందరినీ కూడా ఇంకా ముందుకు నడిపించాలని హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, రాబోయేటువంటి కాలమంతా కూడా ఎంతో ఆనందంగా ఈ మేత్రాసనాన్ని ముందుకు నడిపించాలని బిషప్ గారికి అన్ని విషయాల్లో సలహాలు ఇస్తూ, అన్ని విషయాల్లో వారిని ప్రోత్సహిస్తూ, ఎంతో వారిని నడిపిస్తూ ఉన్నటువంటి వీరందరికీ కూడా మనందరి తరపున ఒక్కసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి కరతాళ ధ్వనులతో ఈ మహనీయులందరిని కూడా అభినందిద్దాం. మొట్టమొదటిగా ఫాదర్ బాలా, వికార్ జనరల్ కౌన్సిల్ సభ్యులు, ఫాదర్ బాలా గారిని గురించి మనం మాట్లాడాలంటే సమయం సాలదేమో. ఎందువల్లంటే ఆయన యొక్క సుదీర్ఘమైనటువంటి అనుభవం
యాజ్ అ సెక్రటరీ టు బిషప్ జాన్, తర్వాత ప్రొకరేటర్గా, జ్యోతిర్మయ డైరెక్టర్గా, డెంటల్ కాలేజ్ నిర్మాణ శిల్పిగా దేవుడు ఆయన ఎన్నుకొని ఆయన ద్వారా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహింపచేశాడు. కాబట్టి ఈ సుదీర్ఘమైనటువంటి అనుభవంతో ఆయన మనం మేత్రాసనంలో ఏది ఎక్కడుందని అడిగినట్లయితే టక్కని చెప్పగలిగినటువంటి దిట్ట ఆయన. ఆ విషయంలో అందరూ ఒకసారి తప్పిట్లో కొట్టండి చప్పట్లో. ఏ విషయం ఎక్కడున్నా సరే ఒక్కసారి జస్ట్ అలా కన్ను మూసారంటే మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంత వచ్చేస్తుంది అక్కడికి. అంతటి మేధాశాలి. కాబట్టి మరి బాలా ఫాదర్ గారిని మనం ఇంకెక్కువ పొగడడం కాదు, ఆయన యొక్క తెలివితేటలు స్మృద్దూపి ఎప్పుడు కూడా ఆయన అందుబాటులో ఉంటూ మేత్రాస్తాన్ని నడిపిస్తూ ఉన్నారు. స్వామి, మీరు చేసేటువంటి సేవకు చాలా అభినందనీయులు. రెండవ వ్యక్తి ఫాదర్ ఇమానువేల్, ఛాన్సలర్, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్. ఈయన జ్యోతిర్మయ డైరెక్టర్గా, యంగ్ ప్రీస్ట్గా, అసిస్టెంట్గా పనిచేశారు. తర్వాత ఇప్పుడు సోషల్ సర్వీస్ సెంటర్కి తర్వాత ఛాన్సలర్గా పనిచేస్తూ ఉన్నారు. ఈయన చేసేటువంటి సేవ సాంఘిక సేవా సంస్థకు అధ్యక్షులుగా ఉంటూ ఆ సంస్థ ముందుకు నడవటానికి అహర్నిశలో శ్రమ చేస్తూ ఉన్నారు. వారి శ్రమ వ్యర్థం కాకుండా నిరంతరము అది నడవాలని, అది అభివృద్ధి చెందాలని, అనేక మంది ప్రజలు వారి ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఆశిస్తూ ఫాదర్ మీ ప్రయాణము కొనసాగించాలని ఆశపడుతూ ఉన్నాం. ముందుగా ఫాదర్ బాలాబు గారిని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ఈ సమయంలో మన పూజ్య గురువులు, మన నిర్మలగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్ స్వాములు, మన మధ్యలో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ కన్సల్టర్ మేత్రాసన వికార్ జనరల్ అయినటువంటి గురుశ్రీ బాలస్వామి ఫాదర్ గారిని దుశ్శాలవాతోనూ పూలదండతోనూ సత్కరిస్తూ ఉన్నారు. మన పీఠాధిపతుల నీడగా, ఛాయగా, ఆత్మగా వారి సువిశాలమైనటువంటి విషయ జ్ఞానముతోనూ, మేత్రాసనమును గూర్చి పరిపూర్ణ వివేకముతోనూ, మాటల యందు పటిమి, చేతల యందు దృఢ సంకల్పముతో మేత్రాసన పురోగమికై దీక్ష భూని అయినటువంటి ప్రియతమ గురువులకు గట్టిగా చప్పట్లు కొట్టి మనందరము కూడా అభినందించుకుందాం. మరి రెండవదిగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, ఎస్ఎస్సి డైరెక్టర్, ఛాన్సలర్ అయినటువంటి ఫాదర్ టి ఇమానువేల్ గారిని మనమందరము కూడా ఆహ్వానించుకుంటూ ఉన్నాము. మరి సార్థక నామధేయులు ఇమానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని మేత్రాసన పేదల, బాధితుల, రోగుల, అక్కరలో ఉన్న అన్నార్తుల సేవయే పరమావధిగా తలంచి ఎస్ఎస్సి డైరెక్టర్ పదవిని అలంకరించి దానిని మొదలుకొని సాంఘిక సేవా కార్యక్రమాలలో మేత్రాసన సర్వజనుల సేవలో సమైక్యపరుస్తున్నటువంటి పూజ్య గురువులకు గట్టిగా చప్పట్లు కొడదాం. మరి మూడవదిగా మన మేత్రాసన కోశాధికారి గురుశ్రీ రాజు స్వాములను మనమందరము కూడా మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. మన మేత్రాసనమునకే గుండె వంటి పదవిని అలంకరించి ఆర్థిక విషయాలలో పారదర్శకత, జవాబుదారీతనము, నిష్పక్షపాతమైనటువంటి నిజాయితీతో మెలుగుచు మేత్రాసన గురువుల అక్కరలను సహోదర ప్రేమతో తీర్చుతూ పదవిని అలంకరించింది మొదలుకొని అకుంఠిత దీక్షతో, అలుపెరగని పనితనముతో ఎన్నో నిర్మాణాత్మకమైన కార్యక్రమములు చేయొచ్చు మన మేత్రాసన ఉక్కు చిత్రమునే నూతన పరిచినటువంటి గురు పొంగవులకు గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి గురుశ్రీ మోజస్వాములను మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. డెంటల్ కాలేజ్ అధ్యక్షులు, కరస్పాండెంట్, పరిచయమే అవసరము లేనటువంటి నిస్వార్థమైనటువంటి దైవ యాజకుడు,
తక్కువగా మాట్లాడుచు ఎక్కువగా పనిచేయుచు ఏ పదవి అప్పగింపబడిన ఆ పదవిని, ఆ బాధ్యతను, ఆ సేవను ఉన్నత తీరాలకు చేర్చుతూ మ్రొక్కవోని దీక్షతో, రాజీ పడని పనితనముతో మన మేత్రాసన అభివృద్ధికి అహర్నిశలు శ్రమించుచున్న గురు పుంగవులను మనమందరము కూడా సన్మానించుకుంటూ గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పూజ్య గురువులు గురుశ్రీ బాబు జార్జ్ ఫాదర్ గారిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. మేత్రాసన ఉపదేశుల ఇన్ఛార్జ్ ఫాదర్ గారు మేత్రాణులు అప్పగించినటువంటి ప్రతి బాధ్యతను అంకిత భావముతో స్వీకరించి మరుభూమిలో సైతము దైవ కార్యములు చేయుచు మేత్రాసన వన్నె పెంచే మహోన్నత దేవాలయములను నిర్మించుచున్నటువంటి దేన హృదయులు జన నిర్మాత బాబు జార్జ్ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి పూజ్య గురువులు జాలిపూడి విచారణకర్తలు కౌన్సిల్ మెంబర్ అయినటువంటి గురుశ్రీ అంతోని స్వాములను మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. దైవ మానవ సేవలో అలుపెరగని పూజ్య అభిషక్తులు, కృతజ్ఞతకు మారు రూపము, యవ్వన గురువులకు సుమాతృక, అసామాన్యమైనటువంటి భక్తి విశ్వాసము ఆయన సొత్తు. మరి పూజ్య గురువులను సన్మానించుచుండగా మనమందరము కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి పూజ్య గురువులు అశోక్ నగర్ విచారణకర్తలు మరి గురుశ్రీ పౌలు స్వాములను మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. మృదు స్వభావి, నిరాడంబరతముకు నిలువెత్తు రూపము, మాటల యందు పటిమి, మరి పనుల యందు ఎంతో చక్కని దృఢ సంకల్పము కలిగి అనేక మందికి మాదిరిగా ఉన్నటువంటి పూజ్య గురువులకు మరి సన్మానించుండగా మనమందరము కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని మనమందరము కూడా అభినందించుకుందాం. అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి పూజ్య గురువులు అంతోని నగర్ విచారణకర్తలు జ్ఞానప్రకాశం స్వాములను మనమందరము కూడా ఆహ్వానించుకుందాం. మరి పూజ్య గురువులు తక్కువగా మాట్లాడుచు మిన్నైనటువంటి పనులు చేయొచ్చు, కన్సల్టర్గా అనేకమైనటువంటి తన యొక్క అపారమైనటువంటి అనుభవ జ్ఞానముతో మరి ప్రియతమ మేత్రాణులకు సహకరిస్తున్నటువంటి పూజ్య గురువులకు మరి దుశ్శాలవాతోనూ పూలమాలతోనూ సత్కరిస్తూ ఉండగా గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ దివాకర్ గారిని మనమందరము కూడా ఆహ్వానించుకుందాం. మరి యవ్వన గురువులుగానే మరి మేత్రాణులకు చక్కని అనుభవముతో సలహాలు ఇస్తున్నటువంటి పూజ్య గురువులను మన మధ్యలోకి ఆహ్వానించుకొని దుశ్శాలవాతోనూ మరి పూలదండతోనూ సన్మానించుచుండగా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుకుందాం. అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ చిన్ను గారిని ఓఎఫ్ఎం క్యాప్ గురువులు మన మేత్రాసనం యొక్క పనితీరును మరింతగా మెరుగుపరచడానికి మరి మేత్రాణులకు కుడిభుజముగా ఉంటూ సహాయ సహకారములను అందిస్తున్నటువంటి పూజ్య గురువులు గురుశ్రీ చిన్ను ఫాదర్ గారిని ఓఎఫ్ఎం క్యాప్ గురువులను మనమందరము కూడా సత్కరించుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం. అదే రీతిగా మన మధ్యలో ఉన్నటువంటి పూజ్య గురువులు ఫాదర్ రాజు గారిని ఎంఎఫ్ గురువులు, ఫాదర్ రాజు గారు ఎంఎఫ్ ప్రొవిన్షియల్ గారిని మనమందరము కూడా మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. మరి ఇటీవల కాలంలోనే మహోన్నతమైనటువంటి దేవాలయం నిర్మించి అటు మేత్రాసనముకు ఇటు తమదైనటువంటి కాంగ్రిగేషన్ కూడా సభకు కూడా వన్నె తెచ్చుచున్నటువంటి పూజ్య గురువులకు దుశ్శాలవాతోనూ పూలదండతోనూ సత్కరిస్తూ ఉండగా మనమందరం గట్టిగా చప్పట్లు కొట్టి వారందరినీ కూడా ఘనపరుచుకుందాం. చివరిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మీ అందరకు ఈరోజు చక్కని పాటలు పాడినటువంటి వంగాయగూడెం గాయక బృందానికి నల్లజల్ల విచారణ వచ్చి కోలాటముతో వాళ్ళు నాట్యము చేస్తూ స్వాగతం పలికినటువంటి వారందరికీ కూడా విచారణ గురువులు ఫాదర్ యాంటోనీ గారికి
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళు వంగాయగూడెం పాటల గ్రూపు పాటలు పాడేటప్పుడు ఆ నల్లజర్ల నుండి వచ్చినట్టు సంఘస్థులు కోలాటం వేసేటప్పుడు నాకు ఒక విషయాన్ని అనుకున్నాను. ఏమిటంటే, అభయారణ్యము నుండి కోవెలలు వచ్చి ఇక్కడ నాట్యం చేస్తున్నాయా, వాగ్గేయకారు ఇక్కడ పాటలు పాడుతున్నాడా అని చెప్పి తన్మయతం చెందాను. చాలా చక్కగా పాడారు పాటలు ఈరోజు. మరి వాయిద్య సహకారం చేసినటువంటి వారికి, ఎలక్ట్రీషియన్స్కి, అందరు కూడా, మరి ఎల్ఐఆర్ సిస్టర్స్కి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నాటి ఈ 2వ రోజు కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ ఎస్ జాన్ పీటర్ గారిని మన బిషప్ గారి తరపున నేను, కన్సల్టర్స్ అందరం అభినందిస్తూ ఉన్నాం. అలాగే వారికి సహకరించినటువంటి గురువులు, కన్యాస్త్రీలు, ఇతర సిబ్బంది అందరికీ వందనాలు. మరి ఫాదర్లు అందరూ కలిసి ఫాదర్ జాన్ పీటర్ గారిని దుశ్శాలువతో సత్కరిస్తారు. దయచేసి గమనించండి. మరి వాలంటీర్స్ మరి ఎక్కడున్న స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతూ, మరి స్టేజ్ దగ్గర ఉన్నటువంటి యొక్క థింగ్స్ అన్ని మరి తీయవలసిందిగా కోరుతూ ఉన్నాం. వాలంటీర్స్ నీదు ప్రేమకు ఆపాత్రులం, నీతి తప్పిన నీ బిడ్డలం, నీదు ప్రేమకు ఆపాత్రులం. ప్రీతి తోడా నీదు ప్రేమ చూపించుమా, ప్రీతి తోడా నీదు ప్రేమ చూపించుమా, నీతి జ్ఞానమును దయచేయుమా, నీతి జ్ఞానమును దయచేయుమా.